హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇది మంచి హై ప్రోటీన్ రెసిపీ, డైట్ రెసిపీ, ఫుడ్ క్రేవింగ్స్ రెసిపీ అండ్ దెన్ అన్నిటికంటే ముఖ్యమైన హై న్యూట్రిషన్ రెసిపీ. ఇది ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్ అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడింటికి చాలా బాగుంటుంది. వెరీ స్పెషల్ రెసిపీ, యూనిక్ రెసిపీ. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏంటి ఇంత బిల్డప్ ఇస్తుంది? అసలు ఏంటి ఇది అంటే పాలకూర కిచిడీనే, ఇంక అంతకుమించి నాకు అనడానికి పేరు లేదు. కానీ టేస్ట్ మాత్రం వేరే అన్ని కిచిడీస్ కన్నా అలాగే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఫస్ట్ మీరు ఏ కొలతతో అయితే తీసుకున్నారో దాంతోనే హాఫ్ కప్పు కందిపప్పు అండ్ దాంతోనే హాఫ్ కందికి 1 ఫుల్ కప్పు రైస్, అంటే 1కి 2 అని అర్థం. ఫుల్గా ఎక్కువ తీసుకున్నాను, సగం కంటే ఎక్కువ ఉంది కాబట్టి అంతే. ఇప్పుడు కడుక్కొని వస్తాను, మీకు కొలత చూపించడానికి అని చెప్పి కడగకుండా వేసిన. దీంట్లో బియ్యం తక్కువ, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ. ఇంత కొంచెం బియ్యం కూడా 2 మనుషులకి ఫుల్ ఒక రోజు మీల్కి సరిపోతుంది. సో నేను ఇప్పుడు మొత్తం కలిపి ఎంత అయింది, ఫర్ ఎగ్జాంపుల్ దీని నిండా అయింది అనుకుందాం. ఏది బియ్యము కందిపప్పు కలిపి దీని నిండా అయింది అనుకున్నాము. దీనికి 1కి 6 గ్లాసులు నీళ్ళు పోయండి. 1:6 రేషియోలో నీళ్ళు పోయండి. పోసేసాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ కారం వేసి నేను విజిల్స్ వేయించుకొని వస్తాను. మంచిగా ఉడకనిద్దాం. ఇక్కడ స్టవ్ మీద పెడుతున్నా. దీని మీద మీకు నెక్స్ట్ రెసిపీ ఏంటనేది చూపిస్తాను. సో ఒక పక్కన అది విజిల్స్ వస్తుంటుంది, మన పని మనం చేసుకుందాం. నేను జస్ట్ ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ చాలు అండి. ఇలా మారిపోయింది శైలజ. ప్రశాంతంగా ఉందండి ఆయిల్ తగ్గించేస్తే. డ్రెస్ ఎలా ఉంది బై ది వే? మా ప్రమిళనేమో బాగాలేదు అంటుంది, మా వారేమో చాలా బాగుంది కలర్ అని చెప్పి వెళ్ళారు. ఎందుకు ఈ డ్రెస్ వెరీ డెడ్ చీప్లో అమెజాన్లో ఉంది. ఒక్కోసారి అమెజాన్లో 85%, 90% ఆఫ్ కూడా ఉంటుందండి. సేమ్ డ్రెస్ నమ్మరు మీరు. 560, 570కి వచ్చింది, ఇప్పుడు 2300 ఉంది. డీల్లో ఉన్నప్పుడు తీసుకుందామా వద్దని తెప్పించిన ఒక బ్లూ కలర్ డ్రెస్, చాలా బాగుంది. అయితే అది ఎక్సెల్ సైజ్, ఏమంటారు, నాకు మించిన సైజు. నేనే XXL, నాకు మించిన సైజు వచ్చింది. రీప్లేస్మెంట్ పెట్టాను, రిటర్న్ తీసుకున్నాడు, డబ్బులు పంపించేశాడు. వాడు నాకు ఆ రీప్లేస్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ కొందాం తక్కువ చిన్న సైజులో అని చూస్తే ఇప్పుడు 2300, అప్పుడు 565 సమ్ అరౌండ్ అంతే ఉంది. అయ్యా, అట్లాంటి మనం ఆఫర్స్ ఓడిసి పట్టుకోవాలి. సో ఆయిల్ కాగింది, ఆవాలు జీలకర్ర పోపుకి వేసేస్తున్నాను. అరే ఇంగ్రీడియంట్స్ చూడలేదు కదా మనం, ఒకసారి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, నూనె, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు, పాలకూర, బియ్యం, కందిపప్పు, నెయ్యి, జీడిపప్పు. దట్స్ ఆల్. చూడటానికి ఇన్ని కనిపిస్తున్నాయి కానీ చాలా ఈజీ అండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తాం. అండ్ దెన్ వెల్లుల్లి మర్చిపోకండి, చాలా బాగుంటుంది ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్. ఇంగువ కొంచెం బాగానే ఒక 1/4 టీ స్పూన్ వేసాను. ఎంత ఆయిల్ వేసినా అదే టేస్ట్ అండి, ఏదో ఎక్కువ ఉంటుంది అనుకుంటాము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నా పాత వీడియోస్ చూపించి ఆయిల్ వేస్తేనే టేస్ట్ అని ఉన్నాయి, మీరు మర్చిపోండి. కాలంతో పాటు మనం మారాలి, లేకపోతే కాలం ముందుకు వెళ్ళిపోద్ది, మనం వాడినే ఉండి ఏడుస్తూ ఉంటాం. పచ్చిమిరపకాయలు ఒక 2-3 ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి. ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ, పెద్ద ముక్కలు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే పాలకూర వాడినప్పుడు టమాటా వాడచ్చా, మంచిది కాదు కదా, ఇట్లా కంపల్సరీ మాట్లాడతారు చాలామంది. అది స్టోన్స్ ఫామ్ అయ్యే నేచర్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. పాలకూర టమాటా కలిస్తే కాల్షియం ఆక్సలేట్ అని చెప్పి ఒక ఫామ్ ఏర్పడుతుంది. అవి కొంతమందిలో స్టోన్స్ కింద ఫామ్ అవుతాయి. అది రెగ్యులర్గా తింటే, ఎప్పుడో ఒకసారి తినంత మాత్రాన ఏం కాదు. ఆ స్టోన్స్ ఫామ్ అయ్యే నేచర్ ఆ బాడీ 100లో 1-2 కూడా ఉండదు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, పర్సంటేజ్ తక్కువ ఏం కాదు. 2 విజిల్స్ అయినాయి. ఎందుకు ఇదంతా చెప్పానంటే ఇప్పుడు టమాటా ఏమవుతున్నాను అందుకే చెప్పాను. మీడియం సైజ్ టమాటా అయితే ఒకటే అండి, మరీ చిన్న టమాటాలు అయితే 2. నాకు ఇన్ని రెడీగా ఉన్నా వేయట్లేదు నేను, ఎందుకంటే ఎంత అవసరమో అంతే ఉండాలి. అంతకు మించి వేసినా కానీ టేస్ట్ ఎగిరిపోతుంది. సో ఇది పక్కకు పెట్టేసిన, ఏ రసంలోకి యూజ్ చేస్తాను. నేను పాలకూర ఒక 2 కట్టలు లేత పాలకూర ఇట్లా సన్నగా కడిగి వేసేసుకోండి. మన విజిల్స్ వచ్చే లోపల ఇది అయిపోతుంది. చూడండి, 3 పాలకూర వేసాక ఉప్పు వేస్తున్నాను. అందులో ఉప్పు వేయలేదు, మనకు కందిపప్పు ఉడకదని. ఇదిగోండి ఒక
ఒక స్పూన్ బావు వేసిన, 1 బావు. లో ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దాం. కుక్కర్ చిన్నదైంది, నీళ్ళు ఎక్కువైనాయి. కొంచెం పెద్ద కుక్కర్ పెట్టుకుంటే మనకి బయటకి ఇట్లా రాకుండా ఉంటుంది నీళ్ళు. సిమ్ చేస్తున్నాను. సిమ్లో కూడా ఒక 2 విజిల్స్ రానివ్వండి. 4-5 వచ్చినాయి. ఎందుకంటే మనం నానబెట్టకుండా వేసినాం బియ్యం కానీ కందిపప్పు కానీ. మనకి ఎట్లా కావాలంటే అది బెడ్ మీద ఉన్న పేషెంట్స్కి కూడా ఇది ఫుడ్ ఇవ్వచ్చు. ఇది అంత మంచి చలవ రెసిపీ, అంతా సాఫ్ట్గా డైజెషన్ అయిపోయే రెసిపీ ఇది. ఏంటండి శుభమా అని పాలకూర కిచిడి చేస్తుంటే బెడ్ పేషెంట్స్ అంటారు. ఏమండి బెడ్ ఎక్కినంత మాత్రాన పేషెంట్స్ అయినంత మాత్రాన మన వాళ్ళు కాకుండా పోతారా అండి? అలాంటప్పుడే మన అవసరం ఎక్కువ ఉంటుంది, మన అక్కర ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు మనుషులే, వాళ్ళు అంతకంటే అవసరం ఉన్న మనుషులు. ఆ టైంలో మనకి అన్నీ ఉన్న వాళ్ళకి మనం ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ ఏదన్నా సుస్థి చేసినప్పుడు, ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు, ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు కనీసము సరే డబ్బులు లేకపోతే ఆర్థిక సహాయం చేయకపోయినా ఒక పూట అన్నం పెట్టడానికి, అరే నేను ఉన్నాను ఏం కాదులేరా అని చెప్పడానికైనా పక్కన ఉండాలి. కొంతమంది స్నేహితులు బంధువులు ఉంటారు, వాళ్ళకి మనం అవసరమైతే తప్పితే గుర్తుకురామనుకోవద్దు. అవసరమైనప్పుడు మనం గుర్తొచ్చామంటే అది ఎంత గొప్ప విషయమో మనమే అర్థం చేసుకోవాలి. సో ఈలోపు చింతపండు నానుతుంది అప్పటి నుంచి. ఇదిగోండి కొంచెమే చింతపండు తీసుకోండి. ఇది కూడా చింతపండు కూడా పక్కకు పెట్టేస్తున్నాను నేను, చక్కగా పిసకండి. ఈలోపు పాలకూర టమాటా ఉప్పులో మగ్గనివ్వద్దాం. చక్కగా వెల్లుల్లి పడింది, అన్నీ వండి చాలా బాగుంటుంది. సిమ్లో కూడా 2 విజిల్స్ వచ్చినాయి, మనకు గ్యారంటీగా అయిపోయింది. కట్టేస్తున్నాం. విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు మన పాలకూర టమాటా కూడా ఉడుకుతాయి మంచిగా. దీంట్లో పచ్చికారం పడింది, రెడ్ చిల్లీ పడింది, ఎండుమిరపకాయలు పడినాయి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఆ విజిల్ వచ్చేలోపు చింతపండు పులుసు కూడా పోసేసాం, మగ్గనివ్వండి. ఇదిగోండి మన అన్నం రెడీ అయిపోయింది. దీనిలోకి ఇది కలిపేస్తుంది. ఇక్కడ మీకు అవసరమైతే, నాకు అవసరం లేదు, ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ నాకు సరిపోయింది. మీకు అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఉప్పు చూడండి ఒకసారి, కారం అన్నీ సరిపోతాయి. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పు పడుతుంది, పిచ్చ టేస్టీగా ఉంది. బస్ ఒకటే నిమిషం ఉడకనిద్దాం. కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నాను. దీనిలోకి ఇదే టేస్ట్. 1 టీ స్పూన్ పేరిన నెయ్యి, కొన్ని జీడిపప్పులు, నేతిలో జీడిపప్పులు. అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను అదే నేతి మీద. ఇది మామూలు టేస్ట్ ఉండదు. సో దీన్ని డిష్ అవుట్ చేసేద్దామా? ఇదండి అర్ధపావు కూడా లేని బియ్యము ఇంత రెసిపీ అయింది. అండ్ అది కూడా మనందరికీ చాలా టేస్టీ హెల్తీ రెసిపీ. చాలా సింపుల్ కదా, పిల్లలకి చేసి పెట్టండి, ఒడియాలు వేసి పెట్టండి పక్కన, నెక్స్ట్ లెవెల్. టేస్ట్ చేసేస్తున్నా. ఇది చల్లారేదాకా కూడా ఆగలేకపోతున్నా. నెయ్యి గుమ్మగుమ్మ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు టేస్ట్ అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. పులుపు ఇష్టంలో అయినా చింతపండు పక్కకు పెడదాం అనుకోకండి, తగ్గించండి కానీ వేయండి. లేదంటేనేమో లాస్ట్కి నిమ్మకాయ పిండండి. ఏదైనా మాత్రం ఇలాగే చేయండి, మర్చిపోకండి ప్లీజ్. ఉండనా? మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ శైలక్క. బాయ్. తినేస్తా. డాన్సులు కూడా వస్తున్నాయి.